హలో మాస్టరు. ఏమండే మేడం గారు, చిన్నప్పుడు బర్త్డే పార్టీ వచ్చిందంటే స్నాక్స్ ప్లేట్ లో ఇవాళ నేను చూపించే కేక్ ముక్క పక్కా ఉండాల్సిందేనండి. పైనేమో కరకరలాడుతూ లోపలేమో గుల్లగుల్లగా ఎన్ని ముక్కలు తిన్నా తినాలనిపించేదండి. ఇంట్లో అమ్మ చేసే సింపుల్ కేక్ రెసిపీ పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపిస్తాను, అస్సలు మిస్ అవ్వకండి. ఇవాళ నేనైతే 2 కప్పుల పిండితో చేస్తున్నాను. అప్రాక్సిమేట్ గా కేజీ కేక్ వస్తుంది. అదే ఒక కప్పుతో ట్రై చేయాలనుకుంటే గనక నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ లో సగం వేసుకోండి. పర్ఫెక్ట్ కేక్ కి మెజరింగ్ కప్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరికన్నా కావాలంటే లింక్ స్టోరీలో పెడతాను చూడండి. గిన్నె పైన స్ట్రైనర్ పెట్టుకొని ఎగ్జాక్ట్ గా 2 కప్పుల మైదా పిండిని తీసుకోండి. 2 కప్పుల మైదా పిండికి 2 టీ స్పూన్ల బేకింగ్ పౌడర్ పడుతుంది. తీపిని బ్యాలెన్స్ చేయడానికి 2 పావు టీ స్పూన్లు ఉప్పు వేసుకోండి. మీరు తినే తీపిని బట్టి 2/3 కప్పు నుండి 3/4 కప్పు దాకా పంచదార పొడిని వేసుకోండి. 2 కప్పుల మైదా పిండి కాబట్టి 2/3 కప్స్ పౌడర్డ్ షుగర్ వేస్తున్నాను. డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని ఉండలు లేకుండా కిందకి స్ట్రెయిన్ చేసుకోండి. 1 కప్పు మైదా పిండికి 2 రూమ్ టెంపరేచర్ లో ఉన్న ఎగ్స్ ని తీసుకుంటున్నానండి. 2 కప్పులు కాబట్టి 4 కోడిగుడ్లను వేసుకుంటున్నాను. హ్యాండ్ బీటర్ తో గానీ ఎలక్ట్రిక్ బీటర్ తో గానీ కోడిగుడ్లని ఒకసారి చక్కగా బీట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కోడిగుడ్డు మిశ్రమంలోకి 2 హాఫ్ టేబుల్ స్పూన్స్ వెనిలా ఎసెన్స్ ని వేసుకోండి. వెనిలా ఎసెన్స్ వేసుకోవటం వల్ల కోడిగుడ్డు వాసన ఉండదు, గుర్తుంచుకోండి. కోడిగుడ్డు మిశ్రమం అంతా చిక్కగా అయ్యేదాకా బీట్ చేయండి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఇది మిస్ అయితే గనక కేక్ గుల్లగుల్లగా రాదు, గుర్తుంచుకోండి. కోడిగుడ్డుని ఎంత బాగా బీట్ చేయాలంటే ఇక్కడ నేను చూపించినట్టు హ్యాండ్ బీటర్ పైకి ఎత్తితే రిబ్బన్స్ ఫామ్ అవుతున్నాయి, అలా ఫామ్ అవ్వాలి. కప్పు మైదా పిండికి 1/2 కప్పు అన్ఫ్లేవర్డ్ ఆయిల్ లేదా రూమ్ టెంపరేచర్ లో ఉన్న నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ లోకి బీట్ చేసుకున్న కోడిగుడ్లని 3 సార్లుగా కలుపుకోండి. కోడిగుడ్డు మిశ్రమాన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ లో వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో మొత్తం కలిసేలాగా చూసుకోండి. అదేదో ఉద్యమం లాగా కలిపేయకండి. ఈ మిశ్రమంలో ఎంత గాలి వెళ్తే కేక్ అంత గుల్లగా వస్తుంది, గుర్తుంచుకోండి. ఉన్న కోడిగుడ్డు మిశ్రమాన్ని మొత్తం 3 సార్లుగా కలుపుకోండి. ఈ కేక్ మిశ్రమం ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలండి. దానికోసం ఎన్ని పాలు వీలైతే అన్ని పాలు కలుపుకోండి. నాకైతే ఇక్కడ 1/2 కప్పు ప్లస్ 1/2 కప్పులో సగం పాలు పట్టాయి. కేక్ మిక్చర్ మొత్తం ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేదాకా కలుపుకోండి. కన్సిస్టెన్సీ ఎలా రావాలో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఓవెన్ లేదా ఓటీజీలో చేసేవాళ్ళు డ్యూయల్ హీటింగ్ రాడ్స్ ని సెలెక్ట్ చేసుకోండి. అదే ఇంట్లో ఓవెన్ లేకపోతే గనక ఒక మందపాటి గిన్నెలో ఉప్పు వేసుకొని సెగ మధ్యస్థంగా ఉంచుకొని గిన్నెను వేడెక్కనివ్వండి. ఓవెన్ ని 180 డిగ్రీస్ దగ్గర నుండి 200 డిగ్రీస్ లోపు ప్రీహీట్ చేసుకోండి. కేక్ మిశ్రమాన్నంతా బేకింగ్ పేపర్ వేసుకున్న ట్రేలోకి పోసుకొని ఇష్టం ఉంటే టూటీ ఫ్రూటీ జీడిపప్పుని పైన స్ప్రింకిల్ చేసుకోండి. కేక్ లో ఎయిర్ బబుల్స్ పోవడానికి నేను చూపిస్తున్నట్టు చేయండి. ఓటీజీ ప్రీహీట్ అయిన తర్వాత కేక్ ట్రే ని మిడిల్ ర్యాక్ లో పెట్టుకొని ఫస్ట్ 10 మినిట్స్ 180 దగ్గర, సెకండ్ 10 మినిట్స్ 210 దగ్గర, చివరి 10 మినిట్స్ కేక్ ను ఒకసారి తిప్పుకొని 180 దగ్గర బేక్ చేసుకోండి. మొత్తం 30 నిమిషాలు బేక్ చేయాలి. అంతే అండి. నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయిపోండి. ఎప్పుడు తయారు చేసినా పర్ఫెక్ట్ గా కేక్ వస్తుంది.